హలో ఆల్ వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో మేము ఈరోజు ఇసాక్ అన్నయ్య గారి ప్రేయర్కి వెళ్తున్నాం ఒంగోలు. అంటే 17th జూలై అనమాట. అంటే ఇక్కడ కంటిన్యూస్గా 7 months వెళ్ళామంటే మనం అనుకున్నది జరిగిద్ది అనమాట. సో నాకు 5th మంత్లోనే నేను అనుకున్నది నాకు జరిగింది. సో ఈరోజైతే మాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఇక్కడ తైలాభిషేకం కోసం లైన్లో నుంచోవాలి. సో మేము వెళ్ళేసరికి లైన్లో ఉండటానికి రెడీగా ఉన్నారు. సో మేము కూడా వెళ్ళి ముందు నుంచున్నాము. సో అలా అలా ఎక్కువ మంది అయ్యారు. సో అందరూ తోసుకుంటా ఉన్నారు. అప్పటికి గేట్ తీయమని ఎంతసేపు అడిగినా తీయలేదు. ఒక 1 or 2 hours మేము అక్కడే నుంచున్నాము. నుంచొని ఇంకా బాగా ఎక్కువ మంది అయ్యేసరికి ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయగానే ఆ తొక్కిసలాటలో ఇంకా నేను మా అమ్మ అయితే కింద పడిపోయాము. ఇంకా మమ్మల్ని తొక్కుకుంటా వెళ్ళిపోతారేమోనని భయమేసింది. సో అప్పుడు ఎవరో ముగ్గురు అంకుల్ వాళ్ళు మమ్మల్ని పట్టుకొని లేపారు. సో మేము లేచాము. కానీ నా చెప్పు పోయింది, మా అమ్మ చెప్పు పోయింది, నా చున్నీ పోయింది. సో అలాగే మేము ఇంకా నడుచుకొని వచ్చి కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ ఆపారు అక్కడ. ఇంకా అక్కడైతే ఇంకా నాకు కళ్ళు తిరిగి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్న రాడ్లు పట్టుకొని మళ్ళీ కూర్చుంటే ఎక్కడ తొక్కుతారేమోనని అదొక భయం. సో అలా అలా నడుచుకొని లోపలికి వచ్చాము. ఇంకా తైలాభిషేకం అయినాక బయటకు వచ్చి కూర్చున్నాము. కూర్చొని మళ్ళీ చెప్పులు ఎత్తుక్కోవటానికి వెళ్ళాము. సో నేను ఒక చోట కూర్చోబెట్టి మా అమ్మ వెళ్ళింది ఫస్ట్. ఇంకా వెళ్ళినాక మా అమ్మ చెప్పాను నా చున్నీ దొరికింది కానీ నా చెప్పు దొరకలేదు. సో మళ్ళీ వచ్చింది. ఇంకా మేము కూర్చొని అన్నం తిని మళ్ళీ వెళ్ళి చెప్పు ఎత్తుక్కోవటానికి వెళ్ళాము. ఎంత ఎతికినా దొరకలేదు. ఇంకా తర్వాత అక్కడ ఒక చెప్పు దొరికితే అది వేసుకొని బయటకు వచ్చి ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర అక్కడ చెప్పులు కొనుక్కొని ఇంకా బయలుదేరామన్నమాట. సో ఈరోజు ఏమనిపించిందంటే తైలాభిషేకం ఏమో కానీ కొంచెం కానీ మిస్ అయ్యి ఉంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి దర్శనం అయ్యి ఉండేది. సో అలా జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.